మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. ఇంట్రడక్షన్. రసాయన శాస్త్రం అంటే ఏమిటి? ఈ రసాయన శాస్త్రంలో మనం ఏ విధంగా ఈ ఉపోద్ఘాతం అనేది ఉంటుంది, ఇందులో ఏ అంశాలు ఉంటాయి, మనం ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే మనకి కెమిస్ట్రీ అంతా ఈజీగా అర్థమవుతుంది, స్టార్టింగ్ ఏం చదవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో ఏమున్నాయి, ఈ పాఠంలో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. మనం ముఖ్యంగా ఈ చాప్టర్లో మనకి ఇక్కడ రసాయన శాస్త్రం అంటే ఏమిటి, రసాయన శాస్త్రము అండ్ వాట్ ఈజ్ కెమిస్ట్రీ. ఓకేనండి. రసాయన శాస్త్రం అంటే ఏంటండి? పదార్థం గురించి, పదార్థం యొక్క నిర్మాణం గురించి, పదార్థాల మధ్య జరుగు చర్యల గురించి, పదార్థం యొక్క అంతర్గత శక్తి గురించి, పదార్థాల్లో జరిగే శక్తి మార్పుల గురించి తెలిపే శాస్త్రాన్నే రసాయన శాస్త్రం అంటారు. అదేవిధంగా అసలు పదార్థం అంటే ఏంటి? పదార్థం అంటే ఏంటంటే కొంత స్థలాన్ని ఆక్రమించాలి, కొంత బరువును కలిగి ఉండాలి, దాన్ని ఏమంటారు? పదార్థం అంటారు. ఓకే అండి. పదాత్మిక స్థితులు ఏంటి? ఆల్రెడీ తెలుసుకున్నాం మనం. పదాత్మిక స్థితులు అంటే ఘన, ద్రవ, వాయు స్థితులు ఉంటాయి. అవి కాకుండా ఏంటంటే ఘన, ద్రవ, వాయు స్థితులు. ఇవి కాకుండా మరికొన్ని ఉన్నాయండి. ఏంటంటే ప్లాస్మా, బోస్-ఐన్స్టీన్ ప్రావస్థ. ఓకేనండి. బోస్-ఐన్స్టీన్ ప్రావస్థ. ఇలాగా ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటాడు పదార్థమిక స్థితులు అంటాడు. ఎన్ని రాయాలండి? ఘన, ద్రవ, వాయు స్థితులతో పాటు ప్లాస్మా అనే స్థితి ఉందండి. అలాగే ఇటీవల కనుగొన్న బోస్-ఐన్స్టీన్ స్థితి కూడా ఉందండి. అంటే పదార్థాలు అనేవి 5 స్థితుల్లో ఉంటాయి. అంటే పాత పుస్తకాల్లో అయితే పదార్థాలకి 3 స్థితులు అంటారు. కానీ లేటెస్ట్గా మనం నేర్చుకోవాలంటే పదార్థానికి 5 స్థితులు ఉంటాయి. ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. ఒక పదార్థాన్ని చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వేడి చేస్తాం అనుకోండి, ఆ స్థితిని ఏమంటాం మనం? ప్లాస్మా అంటాం. ఒక పదార్థాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంచామనుకోండి, దాన్ని ఏమంటాం మనం? బోస్-ఐన్స్టీన్ ప్రావస్థ అంటాం. ఇది నేర్చుకోవాలండి. తర్వాత ఏంటంటే మన చుట్టూ జరిగే మార్పులు ఏంటి, మన చుట్టూ ఉన్న పదార్థం ఏంటి అనేది తెలుసుకోవాలి మీరు. మన చుట్టూ ఉండే మార్పులు, మన చుట్టూ జరిగే మార్పులు, మన చుట్టూ ఉండే పదార్థం ఏంటి. మన చుట్టూ జరిగే మార్పు ఏంటండి? కొన్ని చర్యలు అనేవి వేగవంతంగా జరుగుతుంటాయి, మరికొన్ని చర్యలు నెమ్మదిగా జరుగుతున్నాయి, మరికొన్ని చర్యలు మందకొడిగా జరుగుతుంటాయి. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఓకేనండి. అది కాకుండా మనకి ఇంకా ఏం తెలుసుకోవాలండి? ఇందులో కొన్ని మార్పులు కూడా అవగాహన చేసుకోవాలి. మార్పులు అంటే ఏంటి? భౌతిక మార్పు, రసాయన మార్పు. ఓకేనండి. భౌతిక మార్పు అంటే ఏంటి? రసాయన మార్పు అంటే ఏంటి? పదార్థమిక సంఘటనలో మార్పు లేకుండా రంగులో కానీ స్థితిలో కానీ మార్పు ఉంటే దాన్ని భౌతిక మార్పు అంటాం. పదార్థమిక సంఘటనలో మార్పు ఉంటే ఏమంటాం మనం? రసాయన మార్పు అంటాం. ఇలా మనం ఇవి కూడా తెలుసుకోవాలి ఈ చాప్టర్లో. ఏంటంటే ఇక్కడ మన చుట్టూ జరిగే మార్పులు, అలానే మన చుట్టూ ఉండే పదార్థం. మన చుట్టూ ఉండే పదార్థం అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని పదార్థాలు మూలకాలు ఉంటాయి. మూలకాలు, సమ్మేళనాలు, మిశ్రమాలు. ఇవి తెలుసుకోవాలి. మూలకాలు, సమ్మేళనాలు, అలానే మిశ్రమాలు.
ఇందులో మనకి అసలు మూలకం అంటే ఏంటి, సమ్మేళనం అంటే ఏంటి, మూలకాలను ఏ విధంగా సూచిస్తారు, సమ్మేళనాలను ఏ విధంగా తెలియజేస్తారు అంటే సంకేతాలు సాంకేతికాలు. అలానే మిశ్రమాలను వేరు చేయటం. ఇవి కాకుండా ఇంకా ఏముంటాయంటే మనం చెప్పుకున్న ఆల్రెడీ మన చుట్టూ జరిగే మార్పులు ఏమన్నా మనం భౌతిక మార్పులు అన్నాం, రసాయన మార్పులు అన్నాం. అయితే రసాయన మార్పుని బట్టి ఏం చెప్పాలి మనం, రసాయన చర్యలు చెప్తాం మనం. అలానే రసాయన చర్య అంటే అర్థం ఏంటి, ఒక పదార్థము వేరొక పదార్థంగా మారితే దాన్ని ఏమంటాం, చర్య అంటాం. ఈ రసాయన చర్యలు ఎలా ఉంటాయి మనకి, రసాయన సంయోగము, రసాయన వియోగము, రసాయన స్థానభ్రంశము, రసాయన ద్వంద్వ వేగము. ఆక్సీకరణ క్షయకరణ చర్యలు. ఇలాగ ఇవన్నీ నేర్చుకోవాలి మనం ఇందులో ఈ చాప్టర్లో. ఓకేనండి. తర్వాత ఏంటంటే రసాయన సంయోగ నియమాలు ఏంటి అంటే ఏంటి, ద్రవ్య నిత్యత్వ నియమం, అలానే స్థిరానుపాత నియమం. ఏంటంటే ఇక్కడ ద్రవ్య నిత్యత నియమం, అలానే స్థిరానుపాత నియమం. ఇవన్నీ నేర్చుకోవాలి. దీని తర్వాత ఏంటంటే మోల్ కాన్సెప్ట్. ఏంటండి మోల్ కాన్సెప్ట్, మోల్ భావన. ఇందులోనే అవగాహన సంఖ్య వస్తుంది. ఇవన్నీ మనం నేర్చుకున్నట్లయితే ఒక సిస్టమేటిక్ మేనర్లో కెమిస్ట్రీ అంతా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ చాప్టర్ కానీ బాగా మనం ఏమైతే అనుకున్నామో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం మనం, రసాయన శాస్త్రం అంటే ఏమిటి, ఓకేనండి. తర్వాత పదార్థం అంటే ఏమిటి, పదార్థం యొక్క స్థితులు ఏమిటి, ఓకేనండి. తర్వాత మన చుట్టూ జరిగే మార్పులు ఏంటి, మన చుట్టూ ఉండే పదార్థం ఏంటి, ఓకేనా. మూలకాలు, సమ్మేళనాలు, మిశ్రమాలు. అలా మిశ్రమాలను వేరు చేయటం. అలానే ఈ మూలకాలని, సమ్మేళనాలని సంక్షిప్తంగా చెప్పడం కోసం సంకేతాలు, సాంకేతికాలు. తర్వాత ఏంటి, రసాయన చర్యలు. ఓకేనండి. అందులో రకాలేంటి, రసాయన సంయోగము, రసాయన వియోగము, రసాయన స్థానభ్రంశము, రసాయన ద్వంద్వ వియోగము. తర్వాత రసాయన సంయోగ నియమాలు ఉంటాయి కొన్ని, ద్రవ్య నిత్యత నియమం, స్థిరానుపాత నియమం. ఈ తర్వాత మోల్ భావన. ఇవన్నీ చక్కగా వచ్చినట్లయితే మనకి కెమిస్ట్రీలో 2 or 3 బిట్స్ మనం ఈజీగా చేయగలం. మనం 8 బిట్స్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ బాగా వస్తాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఒక సిస్టమేటిక్గా నేర్చుకుంటే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అర్థవంతంగా నేర్చుకుంటే, ఓకేనండి, ఏ బిట్ ఇచ్చినా కూడా మనం ఈజీగా చేయొచ్చు. మనం వీటి నుంచి 2 నుంచి 3 ప్రశ్నలు అనేవి ప్రతి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాస్త అబ్జర్వ్ చేయండి మీరు. మోల్ కాన్సెప్ట్ మీద బిట్స్ ఇస్తున్నాడు, రసాయన సంయోగ నియమాల మీద బిట్స్ ఇస్తున్నాడు, అలానే రసాయన చర్యలు రకాల మీద బిట్స్ ఇస్తున్నాడు, అలానే మూలకాలు, సమ్మేళనాల మీద కూడా చాలా బిట్స్ అనేవి వస్తున్నాయి. ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను చెప్పిన అంశాలలో ప్రతి బిట్ కూడా మీకు 100కి 100% రావడానికి చాలా అవకాశం ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ చాప్టర్ చూద్దాం మనం. ఇది రసాయన శాస్త్రం మొత్తం కూడా. ఇందులో ఉండే ఈ అంశాలన్నీ కూడా నేను ఏమైతే చెప్పానో, ఎలా అయితే చెప్పానో వాటిని మీరు అర్థవంతంగా నీట్గా నేర్చుకుంటే మాత్రం బిట్ అనేది మిస్ అవ్వదండి.
తర్వాత కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైతే మిగతావన్నీ చాప్టర్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఇది బేసిక్స్ అండి ఇవన్నీ. ఓకే, ఈ చాప్టర్ అర్థమైతేనే మిగతా టాపిక్స్ అన్నీ కూడా మీకు సులభంగా అర్థమవుతుంది. ఈ చాప్టర్ చదవకుండా మీరు ఏ చాప్టర్ చదివినా కూడా ఆ చాప్టర్ అర్థం కాదు. ఈ చాప్టర్ అనేది బేసిక్స్ ఉంటుంది. ఈ చాప్టర్ చదివితే మాత్రమే మిగతా చాప్టర్స్ అన్నీ మనకి చాలా ఈజీగా అర్థమవుతాయి. మరి ఈ చాప్టర్ చదవకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకి కెమిస్ట్రీ అనేది కష్టంగా ఉంటుంది. ఓకే, బాగా వచ్చు అనుకుంటే పర్వాలేదు, రాకపోతే మాత్రం కెమిస్ట్రీలో మాకు బేసిక్స్ తెలియలేవు అంటే ముందు ఏం నేర్చుకోవాలంటే ఇవన్నీ నేర్చుకున్నాక మీకు ఈజీగా మిగతా టాపిక్స్ అన్నీ కూడా అతి సులభంగా అర్థమవుతుందండి. ఓకేనండి. తర్వాత ఏంటంటే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. వెరీ మోస్ట్. ఆల్రెడీ మనం ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ కోసం మన యాప్లో చెప్పి ఉన్నామండి. మీకు దగ్గర 3-4 అవర్స్ చెప్పామండి. చాలా నీట్గా ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు ఆ యాప్ని చూడండి. ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు 1 by 1 చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. డెఫినెట్గా 100% ఇందులో మనం బిట్ చేయగలమండి. ఇందులో ఆల్రెడీ ఏముంటాయి అనేది కొంతమందికి తెలిసే ఉంటుంది మీకు. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే ఫస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మరి ఈ చాప్టర్లో ఉండే లెర్నింగ్ అవుట్కమ్స్ చూద్దాం మనం. ఈ చాప్టర్లో మనం ఏమేమి చదవాలి, ఎలా చదవాలి, బిట్ అనేది ఏ ఏరియా నుండి వస్తుంది చూద్దాం మనం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి కర్బన రసాయన శాస్త్రము. ఇందులో ముఖ్యంగా సేంద్రియ సమ్మేళనాలు అంటే ఏంటి, నిరీంద్రియ సమ్మేళనాలు అంటే ఏంటి. సేంద్రియ సమ్మేళనాల గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారండి, సేంద్రియ రసాయన శాస్త్రం అంటారు. ఈ సేంద్రియ సమ్మేళనాల్లో కార్బన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటాం మనం, కర్బన రసాయన శాస్త్రం అంటాం. ఫస్ట్ మీరు కర్బన రసాయన శాస్త్రం అంటే తెలియాలి. ఓకేనండి. తర్వాత ఏంటంటే ఇందులో మనకి ఇక్కడ కార్బన్ ప్రాముఖ్యతతో తీసుకుని కార్బన్నే ఒక సెపరేట్గా ఒక శాస్త్రంగా మనం నేర్చుకుంటాం. మనం అంటే కార్బన్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ ద కార్బన్, కార్బన్ ప్రత్యేకత, కార్బన్ యొక్క ప్రత్యేకత ఏమిటి, కార్బనే అనేక వేల మిలియన్ల సమ్మేళనాలు ఎందుకు ఏర్పరచుకుంటుంది, కార్బనే అనేక వేల మిలియన్ల సమ్మేళనాలు ఎందుకు ఏర్పరచుకుంటుంది, కార్బన్ కొన్ని ప్రత్యేకత ఏంటి. తర్వాత కార్బన్ యొక్క రూపాంతరత మీకు ఆల్రెడీ తెలుసు, మీకు డైమండ్, గ్రాఫైట్, బక్మిన్స్టర్ పులరిన్, ఓకేనా. ఇవి నేర్చుకోవాలండి. డైమండ్ అంటే ఏంటి, గ్రాఫైట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కార్బన్ యొక్క రూపాంతరాలు. వీటి కోసం మనం చదువుకోవాలండి. తర్వాత ఏంటంటే వీటి తర్వాత హైడ్రోకార్బన్లు అంటే ఏంటి, నెక్స్ట్ ఏంటండి హైడ్రోకార్బన్లు అంటే ఏంటి. ఇవి 2 రకాలండి, సంతృప్త హైడ్రోకార్బన్లు, అసంతృప్త హైడ్రోకార్బన్లు. సంతృప్త హైడ్రోకార్బన్లు ఏమంటాం మనం, ఆల్కేన్స్ అంటాం. అసంతృప్త హైడ్రోకార్బన్లు మనం ఏమంటాం, ఆల్కీన్స్ ఆర్ ఆల్కైన్స్ అంటాం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీటి మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఏంటండి ఇక్కడ సంతృప్త హైడ్రోకార్బన్లు, ఇంకోటి ఏంటండి అసంతృప్త హైడ్రోకార్బన్లు. సంతృప్త, ఇంకోటి ఏంటండి అసంతృప్త. ఇక్కడ సంతృప్త హైడ్రోకార్బన్లు అంటే ఏమొస్తాయి, ఆల్కేన్లు. అసంతృప్త అంటే ఏమి చెప్తాం మనం, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఇందులో బిట్ ఖచ్చితంగా వస్తుందండి. ఇక్కడ ఆల్కేన్స్ ఫార్ములా ఏంటంటే CnH2n+2, ఇది ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా. ఇక్కడ ఆల్కిన్ ఫార్ములా ఏంటంటే CnH2n అంతే. మరి ఆల్కైన్ ఫార్ములా ఏంటి, CnH2n.
2n-2. వీటికి సంబంధించిన వీటి వస్తుందండి. ఇక్కడ మనకి ఆల్కేన్స్ యొక్క సాధారణ ఫార్ములా ఏంటి, చాలాసార్లు ఎగ్జామ్ అడిగాడు. ఆల్కిన్ యొక్క సాధారణ ఫార్ములా ఏంటి, ఆల్కైన్ యొక్క సాధారణ ఫార్ములా ఏంటి. ఓకేనండి. అలానే చూడండి, ఇక్కడ n నుంచి డౌట్ పెడితే ఏమవుతుంది, ఇక్కడ ఆల్కేన్లో CnH2n+2 కదండి. n నుంచి ఒకటి రాయండి, n నుంచి ఒకటి పెట్టండి, ఏమో చెప్పండి ఒకసారి మీరు. C1H 2 1s are 2, 2 + 2 4, CH4. n నుంచి 2 పెట్టండి, C2H. n నుంచి 2 పెట్టండి, 2 2s are 4, 4 + 2 6. n నుంచి 3 పెట్టండి, C3H8. CH4 ఏమంటాడు మనం, మీథేన్ అంటాం. గ్రీక్లో ఒక కార్బన్ మీథ్ అంటారు, 2 కార్బన్లు నీత్ అంటారు, మీథేన్. దీని పేరేంటండి, ఈథేన్. దీని పేరేంటి, ప్రోపేన్. ఇలా చాలా సమ్మేళనాలు, వీటిని ఆల్కేన్స్ అంటాం మనం. ఇక ఆల్కీన్స్ అంటే ఏంటి చూడండి ఒకసారి. ఆల్కీన్స్ దాని ఫార్ములా ఏంటండి, ఆల్కీన్స్. ఆల్కీన్స్ ఫార్ములా ఏంటండి, CnH2n. CnH2n. n నుంచి 1 రాయండి, CH2. 2 రాయండి, C2H4. 3 రాయండి, C3H6. దీన్ని మనం మీథీన్ అంటాం. దీన్ని ఈథీన్ అంటాం మనం. దీన్ని ప్రోపీన్ అంటాం మనం. అలానే ఆల్కైన్ చూద్దాం మనం, ఎందుకంటే దీని మీద బిట్ అనేది కంపల్సరీగా అడుగుతున్నాడు. ఆల్కేన్, ఆల్కిన్, ఆల్కైన్ మీద. ఫార్ములా CnH2n-2. n అని చోట 1 వేయండి, C వస్తుంది. అంటే C1H0 అవుతుంది. C1 2 1s are 2, 2 - 2 0, C. n నుంచి 2 వేయండి, C2H2. n నుంచి 3 వేయండి, C3H4. 4 వేయండి, C4H6. దీన్ని ఈథైన్ అంటాం మనం. దీన్ని ప్రోపైన్ అంటాం. దీన్ని బ్యూటైన్ అంటాం. చూడండి, అన్నీ ఒకేలా కనబడుతున్నాయి మనకి. ఓకేనా. ఈథేన్ అంటే CH4, ఈథీన్ అంటే CH4, ఈథైన్ అంటే CH2. ఏంటి ఇక్కడ తేడా, ఇక్కడ ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. గుర్తుపెట్టుకోండి, మనకి ఇలా ఇచ్చనుకోండి, C5H10 అంటే ఏంటి అడిగాడు ఒక్కోసారి. ఓకేనా. లేదంటే C4H8 అంటే ఏం అడుగుతాడు ఒక్కోసారి. లేదంటే C2H6 అంటే ఏమంటాడు. ఓకేనండి. లేదంటే C3H4 అంటే అంటాడు. గుర్తుపెట్టుకోండి, చాలా ఒక ట్రిక్ చెప్తా చూడండి. ఆల్కేన్స్ అంటే ఏంటంటే ఇక్కడ కార్బన్ల సంఖ్య, కార్బన్లకు రెట్టింపు కంటే ఎక్కువ ఉంటుంది. రెట్టింపు కంటే ఇక్కడ 2 ఉందండి, ఇక్కడ 6. ఏంటండి, 2కి రెట్టింపు కన్నా ఎక్కువ కాదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఆల్కిన్ అంటే ఏంటి, రెట్టింపు ఉంటుంది. కార్బన్లకి రెట్టింపు ఉంటే ఆల్కిన్, కార్బన్లకి రెట్టింపు కంటే తక్కువ ఉంటే, రెట్టింపు కంటే తక్కువ 3 ఉందండి, 3కి రెట్టింపు ఏంటంటే 6. అంటే రెట్టింపు కంటే తక్కువ ఉందా లేదా చూడండి ఒకసారి ఇక్కడ. అంటే రెట్టింపు కంటే తక్కువ ఉంటే ఆల్కైన్, రెట్టింపు ఉంటే ఆల్కిన్, రెట్టింపు కంటే ఎక్కువ ఉంటే ఆల్కైన్. అర్థమవుతుందండి. ఇక్కడ C2H6 అంటే కార్బన్లకి రెట్టింపు కంటే, కార్బన్ల సంఖ్యకు రెట్టింపు కంటే ఎక్కువ ఉంది. కార్బన్ల సంఖ్యకు రెట్టింపు కంటే ఎక్కువ ఉంటే ఆల్కేన్, కార్బన్ల సంఖ్యకు రెట్టింపు ఉంటే ఆల్కేన్, కార్బన్ల సంఖ్యకు రెట్టింపు కంటే తక్కువ ఉంటే ఆల్కేన్. బెస్ట్ ట్రిక్ అండి అది. మీరు ఆ విధంగా చూస్తే మీరు ఏది ఆల్కిన్, ఏది ఆల్కేన్, ఏది ఆల్కేన్ అని చెప్పవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది C5H10 ఉంది. C5 అంటే పెంట్. ఓకే, ఇది పెంటేనా, పెంటీనా, పెంటైనా డౌట్.
దీనికి ఏముంది 5కి ఏముంది రెట్టింపు ఉంది. ఇక్కడ రెట్టింపు ఉంటే ఏమన్నా మనం ఆల్కీన్ అన్నాం. అంటే ఏంటి, ఇక్కడ పై ఉంటే పెంట్, ఆల్కీన్ ఉంటే చివరి ఏముంది ఈన్, దీన్ని ఏమంటాం మనం పెంటీన్. దీని పేరేంటండి పెంటీన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది 6 ఉంది ఇక్కడ. అంటే రెట్టింపు కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ రెట్టింపు కంటే ఎక్కువ ఉంది అంటే ఆల్కేనే కదండి. 2 ఉంటే ఈథ్, దీని పేరేంటండి ఈథేన్. ఈథేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ రెట్టింపు ఉంది. రెట్టింపు అంటే ఏంటి ఆల్కీన్, దీని పేరేంటండి బ్యూటీన్. ఇక్కడ ఏమో చూడండి రెట్టింపు కంటే తక్కువ ఉంది అంటే ఏంటి ప్రోపైన్. ఆల్కైన్, ప్రోపైన్. ఈ విధంగా చెప్తా ఉంటామండి మనం. ఇది బిట్ అనేది కంపల్సరీ అడుగుతున్నాడు. ఈ క్రింద వాటిలో C2H6ని ఏమంటారు, C3H8ని ఏమంటారు. ఓకేనా, చాలా చాలా ఈజీ అండి. దీని నుంచి మన ఈ ఏరియా నుంచి ఒక బిట్ అనేది ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ చాప్టర్ నుంచి ఆడడం జరుగుతుంది. మరి ఇవి కాకుండా ఏమున్నాయండి, ఇవి కాకుండా హైడ్రోకార్బన్స్ డెరివేటివ్స్ ఉంటాయి. అంటే ఏంటి, మనకి ఇథైల్ ఆల్కహాల్, అలానే ఆల్కైల్ హ్యాలైడ్స్, అలానే ఈథర్స్, అలానే ఆలియేట్స్, కీటోన్స్. ఓకేనా, అలానే యాసిడ్స్, ఎస్టర్స్. ఇవి కూడా నేర్చుకోవాలి మనం. ఇవన్నీ కూడా మన ఏంటి కర్బన సమ్మేళనాలు. ఇవన్నీ కూడా ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్స్, తర్వాత ఆల్కహాల్స్, తర్వాత ఈథర్స్, తర్వాత ఆలియేట్స్, తర్వాత కీటోన్స్, తర్వాత యాసిడ్స్, తర్వాత ఎస్టర్స్, తర్వాత ఎమిన్స్. ఇవన్నీ కూడా మన వాటి యొక్క ప్రమేయ సమూహం ఏంటి, వాటి ఫార్ములా ఏంటి, వాటిని ఏమని పిలుస్తారు అనేది మనం నేర్చుకోవాలి. తర్వాత ఏముందండి, వీటి యొక్క ధర్మాలు, కర్బన సమ్మేళనాల యొక్క ధర్మాలు ఉంటుంది తర్వాత. ఓకేనండి, ఇవన్నీ నేర్చుకుంటే ఈ చాప్టర్ నుంచి మనం ఈజీగా బిట్ చేయగలం మనం. ఓకేనండి, ఇది కర్బన రసాయన శాస్త్రం. తర్వాత ఏంటంటే ఒక కాంపౌండ్ ఇచ్చిన దాని పేరు పెట్టమంటాడు సింపుల్గా, దాని కూడా పేరు కూడా మనం పెట్టగలగాలి. ఓకేనా, ఈ చాప్టర్ అనేది మనకి దగ్గర మనం ఒక 6 or 7 వీడియోస్ చేసాం మనం. మన యాప్లో మీకు ఉంటుంది, క్లియర్గా సిస్టమేటిక్గా మీకు ఉంటుంది. దాన్ని అలా మీరు ప్రిపేర్ అయినట్లయితే, దాన్ని అలా మీరు ఫాలో అయినట్లయితే ప్రతి బిట్ కూడా మీరు ఖచ్చితంగా తప్పు లేకుండా చేయగలరు. ఓకేనండి, ఒకసారి ఫాలో అవ్వండి ఈ యాప్ అంతా కూడా. ఈ వీడియో అనేది మీరు గమనించండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.